ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఆ పార్టీ ముఖ్య నేత శైలిపై కూడా హాట్గా చర్చ సాగుతోంది. సొంత నియోజకవర్గానికి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని టాక్ వస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏంటా స్టోరీ? ప్రకాశం జిల్లా వైసీపీ నేతల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ముందు వైసీపీ అధిష్టానం నిర్ణయంతో చాలా మంది నేతలు సొంత నియోజకవర్గాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. వేరే నియోజకవర్గంలో పోటీ చేసి కంగు తిన్నారు. దీంతో మరలా సొంత నియోజకవర్గాలకు వచ్చేందుకు ఆ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ ముఖ్య నేతల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒకరు. ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టి ఆదిమూలపు సురేష్ ను 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు. ఈ క్రమంలోనే ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని మళ్లీ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్ ఐఆర్ఎస్లో పనిచేసేవారు. ఆ జాబ్కు రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో ఎర్రగొండపాలెంలో టికెట్ దక్కలేదు. అప్పటికే పాలపర్తి డేవిడ్ రాజు ఉండడంతో సొంత నియోజకవర్గాన్ని వదిలారు. 2014 ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల తర్వాత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో సొంత నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ మార్గం సుగమమైంది. 2019లో అక్కడే పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు. జగన్ కేబినెట్లో మంత్రిగా చేశారు. ఇంతవరకు ఆదిమూలపు రాజకీయ జీవితం తిరుగులేని విధంగా సాగింది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చారు. ఎర్రగొండపాలెం, కొండెపి, సంతనూతలపాడు అభ్యర్థులను మార్పులు చేర్పులు చేశారు. ఆదిమూలపు సురేష్కు కొండెపి సీటు కేటాయించారు. 2024 ఎన్నికల్లో బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. నిజానికి కొండెపి నుంచి పోటీ చేసేందుకు ఆదిమూలపు సురేష్కు ఇష్టం లేదు. తన సొంత నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉందని, టీడీపీకి మనుగడ సాధ్యం కాదని, మళ్లీ విజయం సాధించొచ్చని ఆయన భావించారు. అయితే పార్టీ అధిష్టానం కొండెపి టికెట్ కేటాయించడం, ఎర్రగొండపాలెం టికెట్ తాటిపర్తి చంద్రశేఖర్కు ఇవ్వడంతో వేరే నియోజకవర్గానికి వెళ్లక తప్పలేదు. ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు. మళ్లీ సొంత నియోజకవర్గంపై ఆదిమూలపు సురేష్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పైకి తాటిపర్తికి మద్దతు ఇస్తూనే లోపల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో తాటిపర్తికి మెజారిటీ దక్కడానికి ఆదిమూలపు ఓ కారణమన్న టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో తెర వెనుక టీడీపీకి ఆయన మద్దతు ఇచ్చారని గుసగుసలున్నాయి. నియోజకవర్గంలో తాటిపర్తిని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా వీటికి చెక్ పెట్టారని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకున్నారని ప్రచారం సాగుతోంది. సురేష్ పై వైసీపీ అధిష్టానానికి తాటిపర్తి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఎర్రగొండపాలెంలో జోక్యం చేసుకోవద్దని వైసీపీ అధిష్టానం చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డిని తీసుకుని వైవి సుబ్బారెడ్డిని ఆదిమూలపు సురేష్ కలిశారని తెలుస్తోంది. టీడీపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారని సురేష్ పై వైవి సీరియస్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. సురేష్ తీరుపై తాటిపర్తి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీని ఎలా డ్యామేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా 2024 ఎన్నికల ముందు వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్ల సొంత నియోజకవర్గాలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల మార్పు వల్లే ఓడిపోయామని నేతలు అంటున్నారు. మొత్తంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నేతల మధ్య ఉన్న విభేదాలను తగ్గించేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.